హాయ్ ఎవ్రీవన్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ ఏ చెర్నోబిల్లోదో లేకపోతే హిట్లర్ క్యాంప్తో కాదు. ఇది మన ముంబైలో ఒక ప్లేస్. మీరు అసలు ఊహించగలరా ఇలాంటి ఒక ప్లేస్ మన ముంబైలో ఉందని చెప్పి? ఇంత భయంకరంగా ఉన్న ఈ ప్లేస్ ఏంటో అని ఆలోచిస్తున్నారా? దీని పేరు టవర్ ఆఫ్ సైలెన్స్. ఏంటనుకుంటున్నారా ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ అంటే? చెప్తా. ఇది పారసీల శ్మశాన వాటిక. శ్మశాన వాటిక ఇంత భయంకరంగా ఉంది అని అనుకుంటున్నారా? లేదు. పారసీలు వాళ్ళ బాడీస్ని ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చూస్తారు. సో వాళ్ళ బాడీస్ని ఆ ప్రకృతికే అంకితం ఇచ్చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ శ్మశాన వాటికల్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. అండ్ ఆ ప్రాసెస్ని ధక్మా అంటారు. పారసీలు ఈ పద్ధతిని కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడ మన ఇండియాలో దాకా ప్రతి చోట మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్కడైనా లాస్ట్కి ఇలాగే చేయాలని చెప్పి వాళ్ళ కోరిక. పారసీలు ఏమనుకుంటారంటే ఈ దేహం ప్రకృతి ప్రసాదించిన వనం, దీన్ని ఆ ప్రకృతికే అంకితం ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటారు. దీన్ని కాల్చడం వల్ల కానీ లేకుంటే పూడ్చడం వల్ల కానీ ఈ ప్రకృతి నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళ నమ్మకం. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బాడీస్ని ఈ ప్రకృతికే అంకితం ఇచ్చేస్తారు. అంటే కాకులు రాబందులు దానిని పీక్కుని తింటే వాటి ఆకలి తీరి ఈ ప్రపంచం సమానత్వంతో ఉంటుందని చెప్పి వాళ్ళ నమ్మకం. మొదటి టవర్ ఆఫ్ సైలెన్స్ని మన ఇండియాలో కోల్కతాలో కట్టారు. దాని తర్వాత ముంబై, దాని తర్వాత మొత్తం మన దేశంలో 4 ప్లేసెస్లో ఈ టవర్ ఆఫ్ సైలెన్సెస్ ఉన్నాయి. సో ఇది వాళ్ళ కైండ్ ఆఫ్ ఫ్యూనరల్. సో మన ఇండియాలో మనతో ఉంటూ మనకు తెలియని కొత్త కొత్త కల్చర్స్ని తెలుసుకున్నానని చెప్పి ఈరోజు ఫీల్ అవుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు సైనింగ్ ఆఫ్ జితేష్ కృష్ణ. బాయ్ బాయ్.